హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో నేనైతే ఒక మైక్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను. ఆ మైక్ అయితే ఫైనల్గా అయితే ఈరోజు అయితే వచ్చేసింది. చాలా రోజుల నుంచి అయితే నేనైతే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను మైక్ కోసము. సో ఫైనల్గా ఈరోజు అయితే వచ్చేసింది. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా నేనైతే బ్లాగింగ్ అయితే చేస్తాను కదా, ఆ బ్లాగింగ్లో నాకైతే ఒకటైతే ఇప్పుడు వచ్చేసింది. వాయిస్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే ఒక మైక్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసాను. ఫైనల్గా వచ్చేసింది. ఇంకా ఫైనల్గా ఒక ఫోన్ మంచి కెమెరా అయితే ఆర్డర్ అంటే తీసుకోవాలి. సో అది కానీ నెమ్మదిగా అయితే తీసుకుందాము. మళ్ళీ మీరు నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేయండి గైస్ ప్లీజ్. సో నేనైతే ఈరోజు మీకు జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను గైస్. నేను ఈ మైక్ చూడండి. సో ఇదే అనమాట, ఇదే నేను బుక్ చేసింది. చూస్తున్నారు కదా, ఇదే డిజిటెక్ DWM 115 అనమాట ఇది. సో నాకైతే ఇది 3500 అయితే పడింది అనమాట. సో దీన్ని అయితే నేను ఫుల్ రివ్యూ అయితే మీకైతే చెప్తాను గైస్. రివ్యూ అయితే సో ఇది ఆల్రెడీ ఓపెన్ అయితే చేస్తున్నాను. అసలు ఓపెన్ ఎందుకు చేశానంటే మామూలుగా 3500 పెట్టుకునేము, దాంట్లో ఫ్లిప్కార్ట్లోనే ఉంది ఓపెన్ బాక్స్ డెలివరీ అని. సో నేనైతే ఇంటి దగ్గర అయితే లేను, మా బ్రదర్ అయితే వెళ్ళి దీన్ని తీసుకొని ఓపెన్ చేసి మొత్తం చెక్ అయితే చేశాను అనమాట. ఇప్పుడైతే నేను రివ్యూ అయితే చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను రూమ్లో అయితే ఉన్నాను, ఫ్యాన్ అయితే ఆన్ ఉంది. ఇప్పుడు మీకు నాయిస్ కొద్దిగా నాయిసీ టైప్ అయితే వస్తుంది. సో ఇది నేను తీసి మీకు చూపించి దీంతో నేను కనెక్ట్ అయితే ఆల్రెడీ ఒకసారి కనెక్ట్ చేసా, కాకపోతే మీకోసం ఒకసారి కనెక్ట్ చేసి నేనైతే చూపిస్తాను దీన్ని ఎలా వస్తుంది వాయిస్ అనమాట. ఇది 3500కి వర్తా కాదా అని నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మైక్ అయితే ఏం లేదు నా దగ్గర, మైక్ ఇక్కడే ఉంది. నా పాత మైక్ కానీ వర్క్ అయితే అవ్వట్లేదు. అది OTG ఉంటుంది కదా కనెక్ట్ చేసేది, అదైతే పాడైతే అయిపోయింది గైస్. ఇది ఆర్డర్ పెట్టాను, అది పాడైపోయింది. సో నేనైతే మీకు దీని రివ్యూ అయితే ఇప్పుడు చెప్తాను. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ అయితే ఉంది, కాకపోతే నేను మీకు చూపిస్తాను ఇన్సైడ్ బాక్స్ ఏమేమి వస్తుంది. సో గైస్ ఇదే మనం మైక్ అయితే ఆర్డర్ అయితే చేసాం కదా, 3500 అని చెప్పాను కదా. సో ఇదే డిజిటెక్ 115 DWM. ఇది ఫోన్కి మాత్రమే, కెమెరాకి అయితే సపోర్ట్ అయితే చేయదు. మళ్ళీ iOS అండ్ ఆండ్రాయిడ్కి రెండుకి కనెక్ట్ చేయవచ్చు. అంటే వాళ్ళు పిన్స్ అయితే ఇచ్చున్నారు, అంటే టైప్ సి మళ్ళీ లైటింగ్ పోర్టు రెండు అయితే ఇచ్చున్నారు. సో మనము రెండుకి అయితే కనెక్ట్ అయితే చేయవచ్చు. సో గైస్ ఇలా అయితే తీసిన తర్వాత మాకైతే ఒక బ్రాండింగ్ అయితే కనపడింది డిజిటెక్ అని. సో అది పక్కన పెడతాం తీసి. సో ఇంకా ఇది మనకి మామూలుగా ఉంటుంది కదా ఇయర్ బడ్స్ టైప్లో, ఇది ఒక బాక్స్ అయితే ఇచ్చారు దీంట్లో. సో ఇదైతే ముందు పక్కన పెడదాం, ఇంకేమేమి ఇచ్చారు చూద్దాం. సో అది పక్కన అయితే పెట్టేసాం గైస్. సో ఇంకా ఇది లేపి ఇక్కడ బ్లాక్ కలర్ ఒక బాక్స్ అయితే ఉందన్నమాట దీంట్లో. సో గైస్ బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఉంది కదా, సో ఇదైతే వచ్చారు దీంట్లో ఏముందని. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాం. సో ఒకటైతే దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో ఏముంటుంది చూద్దాం ఇప్పుడు. సో గైస్ దీంట్లో అయితే ఇప్పుడు మైక్కి మనం పెట్టుకుంటాం కదా నాయిస్ రిడక్షన్ చేయడానికి, అంటే విండ్ ఏమన్నా వస్తే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా మనం బాక్స్లో చూద్దాం ఏమో వచ్చింది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్, టైప్ సి వైరు. సో అది పక్కన పెట్టేద్దాం. ఇంకేముంది బాక్స్లో. సో బాక్స్లో ఇక్కడ క్లిప్స్ అయితే ఇచ్చున్నారు గైస్. అంటే మనం దానికి మ్యాగ్నెటిక్ టైపు, దాంట్లో అటాచ్ చేసి మనం మన కాలర్కి అయితే అంటివచ్చు. ఇదిగో ఇలా ఓపెన్ అయితే అవద్దనమాట. సో మనం అయితే కాలర్కి అయితే అంటివచ్చు. సో ఇది కానీ పక్కన పెడదాం. బాక్స్లో ఓవరాల్గా ఇవంతా అయితే వచ్చింది గైస్. ఇన్సైడ్ బాక్స్ అయితే అవన్నీ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి. ఇంకా దీన్ని టెస్ట్ చేసి మీకైతే నేను చూపిస్తాను రూమ్లో ఎలా వస్తుంది. అండ్ నాయిసీ అంటే మనం రోడ్ మీద తిరుగుతాం కదా, అప్పుడు వెహికల్ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. అంటే నార్మల్ కెమెరాతో దాన్ని రికార్డ్ చేసి ఇంకా దీంతో నేను రికార్డ్ చేసి మీకు అయితే చెప్తాను ఎలా ఉంటుంది అని. ఇదే ఇప్పుడు లోపలైతే చూద్దాం ఏమో వస్తుందని దీంట్లో. సో గైస్ ఓపెన్ అయితే చేసినాక రెండైతే ఉంది. ఇది మన ఫోన్కి అయితే కనెక్ట్ అవుద్ది, OTG అనమాట, టైప్ సి. మనం లైట్నింగ్ కానీ సపరేట్గా ఇచ్చారు, దీని లోపల పెట్టి చేసుకోవచ్చు. సో ఇది పక్కన అయితే పెడదాము. సో ఇంకా ఇది మైక్ అయితే ఇచ్చారనమాట. సో మనం ఓపెన్ చేయగానే అది బాక్స్ అయితే ఎలగద్ది. సో ఇదే అనమాట మంది. అంటే చాలా చిన్నదిగా ఉంది గైస్, మ్యాగ్నెటిక్ టైప్ అనమాట. మన కాలర్కి అయితే వేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా చిన్నదిగా ఉంది, ఒక 5 రూపీస్ కాయిన్స్ ఉంటుందా ఆ మాదిరిగా అయితే ఉంది గైస్. వెయిట్ కానీ అంత ఏం లేదు, చాలా అంటే చాలా వెయిట్లెస్గా ఉంది, కాంపాక్ట్గా ఉంది, చిన్నదిగా. సో గైస్ బాక్స్ నుంచి బయటకు అయితే తీస్తే ఇలా బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది. కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇలాగా మనం ఈ పిన్ అయితే ఉంది కదా, సో ఈ పిన్ మన ఫోన్కి అయితే పెట్టి OTG అని ఉంటుంది, OTG ఆన్ చేస్తే మనం అయితే కనెక్ట్ అయితే చేయవచ్చు. మీకు కనుక ఇది మీరు ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటారు కదా, మీకు డిస్కనెక్ట్ ప్రాబ్లం అయితే వస్తుంది కదా, ఒకసారి నాకైతే కామెంట్ అయితే చేయండి. అంటే నేను ఆ వీడియో అయితే నేను ఖచ్చితంగా తీసుకొని అయితే వస్తాను. అంటే నాకు తెలుసు ఆ ట్రిక్ ఎలా మైక్ కనెక్ట్ చేయాలి. సో గైస్ మేమైతే దీన్ని అయితే కనెక్ట్ చేస్తాము. అది బాక్స్ లోపల మైక్ ఈ రెండు, ఇంకా ఇది కనెక్టర్ అనమాట టైప్ సి. సో దీన్ని ఫోన్తో ఎలా కనెక్ట్ చేయాలి నేనైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మేమైతే ఇది తీసుకొని ఇంకా మనం దీంట్లో అయితే
ఇన్సర్ట్ అయితే చేస్తాం ఇలాగా. సో ఇన్సర్ట్ అయితే చేసాము. సో ఇంకా కనెక్ట్ అయితే అవ్వలేదు, బ్లింక్ అయితే అవుతా ఉంది. సో ఇది కనెక్ట్ అవ్వాలంటే ఇది కంటిన్యూగా అయితే వెలగద్ది, బ్లూ కలర్ అనమాట. సో నేనైతే చూపిస్తాను మీకు ఎలా కనెక్ట్ చేయాలి. సో మనం అయితే ఇంకా సెట్టింగ్స్లో అయితే వెళ్తాము. సెట్టింగ్స్ అయితే వెళ్ళి మామూలుగానే చాలామంది దాంట్లో సెర్చ్ చేసేది అయితే ఉంటుంది. సో ఇది సెర్చ్ చేసి ఓటీజీ అని సెర్చ్ చేయాలన్నమాట. ఓటీజీ కనెక్షన్ అయితే వస్తుంది. సో ఇదే అనమాట ఓటీజీ కనెక్షను. దాని తర్వాత ఇక్కడ కిందకు వచ్చినట్లయితే చూస్తే ఇదైతే మనం అయితే ఆన్ చేసుకోవాలి. సో నేనైతే ఆన్ చేసుకున్నాను, వెంటనే ఇక్కడైతే బ్లింక్ అయితే అవుతా ఉంది. సో నా 2 మైక్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. దీంట్లో చూడండి 2 అయితే కనెక్ట్ అయిపోయి ఇలా. సో ఇదే ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది డైరెక్ట్గా. ఇంకా వచ్చేసాం బ్యాక్ అనమాట. సో 2 మైక్లు అయితే కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం వీడియోలోకి అయితే వెళ్ళి ఇంకా మేమైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు దీన్ని అయితే నేనైతే కనెక్ట్ అయితే చేశాను. బ్లూ కలర్ అయితే వెలుగుతా ఉంది కదా చూడండి, బ్లూ కలర్గా. సో ఇప్పుడైతే ఇది కనెక్ట్ అయితే అయింది. సో నేను దీంట్లోనే అయితే మాట్లాడుతూ ఉన్నాను. మీకు వాయిస్ అయితే ఎలా వస్తుంది మీరైతే కామెంట్ చేసి నాకైతే చెప్పండి. అండ్ ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది. ఇప్పుడు ఇది నేనైతే కనెక్ట్ చేశాను గైస్. ఇది బ్లూ కలర్ది. సో పక్కనే అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఒకసారి అయితే క్లిక్ చేసి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అవుద్ది. సో ఇప్పుడు రెండో తెలిగింది కదా. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆగిపోయింది. అంటే ఏది నాయిస్ అయితే రావట్లేదు అనుకుంటున్నాను. ఐ హోప్ నాకైతే ఏం తెలియట్లేదు, ఎందుకంటే నేనైతే రికార్డ్ అయితే చేస్తున్నాను. సో మీరైతే కామెంట్లో అయితే చేయండి నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ చేస్తుందా లేదని. సో చూడండి ఇది చాలా గుడ్డిది ఉంది గైస్. చాలా అంటే స్మాల్ 5 రూపీస్ కాయిన్స్ అయితే ఉంటుందా. సో అలాగైతే ఉంది. అంటే స్టార్టింగ్ లో మాట్లాడింది దీంట్లో మాట్లాడింది చాలా అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మ్యాగ్నెటిక్ టైప్ లో వస్తుంది. ఇక్కడ మ్యాగ్నెట్, మళ్ళీ దీనికి మ్యాగ్నెట్ లోపల అయితే ఉంటుంది అనమాట. సో ఇలా చేస్తే అంటుకుంటుంది. సో మనం ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మ్యాగ్నెట్ లోపల పెట్టి ఇలా మనం అయితే ఇలా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉంది, మీకు ఎలాంటి సౌండ్ అయితే రావట్లేదు. ఇది మ్యాగ్నెట్ టైపు. మీరు అలా వద్దనుకుంటే అంటే జిప్పు తీసి ఎందుకు ఊరినే జిప్పు తీద్దామని దీనికి అటాచ్ చేసి, ఇది క్లిప్ టైప్ అనమాట, క్లిప్. సో ఈ క్లిప్ జస్ట్ ఊరిని ఇటు తగిలిచ్చేస్తే కానీ ఓకే అనమాట. రూమ్ ఇన్సైడ్ ఫ్యాన్ ఆన్లో ఉంది. నార్మల్గా అయితే నేను రికార్డ్ చేసి మీకు చూపించాను. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడుతున్నాను. మీకైతే అర్థమై ఉంటుంది కొద్దిగా అయినా నాయిస్ డిఫరెన్స్ అయితే వల్ల. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఇంకా బయట వెళ్ళి మేము చెక్ చేస్తాము ఎలా అయితే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నాకైతే సపోర్ట్ అయితే కావాలి గైస్. నేను డైలీ బ్లాగ్ అయితే తీయాలనుకున్నాను. సో నేను దానికోసం అయితే నేను ఈ మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. 3500 అయితే పడింది. సో మనం బయటకు వెళ్ళి ఇంకా చెక్ అయితే చేస్తాం గైస్. మైక్ లేకుండా నేనైతే ఇప్పుడు రికార్డ్ అయితే చేస్తున్నాను. చూడండి మీకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది ఖచ్చితంగాను. అంటే ఎయిర్ సౌండ్ ఎక్కువ అయితే వచ్చేస్తూ ఉంది. సో అంత ప్రాపర్గా అయితే రావట్లేదు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను బండిలో ఉన్నాను. సో గైస్ ఇప్పుడైతే నేను కనెక్ట్ అయితే చేశాను నా మైక్ అనమాట. సో అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు, నార్మల్గానే అయితే ఉంది. మీరు చెప్పండి ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుంది? ఇందాక బాగా వచ్చిందా లేకపోతే ఎప్పుడు బాగా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు చూడండి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడైతే విండ్ సౌండ్ ఇంకా ఏమన్నా వేరే సౌండ్ ఏమన్నా వస్తుందా కామెంట్లో అయితే చెప్పండి ఖచ్చితంగా. నేనైతే ఇప్పుడు కొత్తూరు నుంచి ఇంకా అయ్యపూడి సెంటర్కి అయితే వెళ్తున్నాను. అంటే ఇది మైక్ టెస్టింగ్ చేద్దామని బయటకు అయితే వచ్చాను. నాకు తెలిసి ఇప్పుడు మీకు విండ్ సౌండ్ అయితే అంతకేం రావట్లేదు. ఇప్పుడు మీకు చూపించాను నార్మల్గా మైక్ కనెక్ట్ చేసి వితౌట్ నాయిస్ రిడక్షన్, విత్ నాయిస్ రిడక్షన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. విండ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది కదా, అదైతే నేనైతే ఇప్పుడు వేయలేదు. సో మీరైతే ఖచ్చితంగా చెప్పండి. నేనైతే డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. విండ్ అయితే హెవీగా అయితే వస్తూ ఉంది, చూద్దాం ఎలా వస్తుంది గైస్. సో గైస్ ఇప్పుడైతే వచ్చేస్తున్నాను రోడ్డు మీద. అంటే వెహికల్స్ అవంతా వస్తూ ఉన్నాయి. వాయిస్ ఎలా వస్తుంది మీరే చెప్పండి. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తాను. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇప్పుడైతే ఆన్ చేసేస్తాను అనమాట. సో చాలా మంది నేను వీడియో తీసా ఉంటే ఇక్కడ రియాక్షన్ అయితే ఇస్తున్నారు. సో నో ప్రాబ్లం. సో గైస్ నేనైతే ఈరోజు టెస్ట్ అయితే చేశాను కదా, చూసారు కదా. నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి వితౌట్ ఆన్ చేయకుండా నేనైతే మాట్లాడాను. బైక్ వెళ్ళాను, బైక్ రైడ్ అయితే చేశాను. బైక్ రైడ్ చేసేటప్పుడు నేనైతే మీకు అయితే చూపించాను కదా వాయిస్ అయితే ఎలా వచ్చిందా. మామూలుగా నేను మైక్ అయితే పెట్టుకోకుండా రికార్డ్ చేశాను. అప్పుడు నాకు విండ్ నాయిస్ అయితే ఎక్కువ వస్తూ ఉండింది. ఇప్పుడైతే నార్మల్గా నేను ఇది మైక్ అయితే కనెక్ట్ చేసుకుని ఇంకా మాట్లాడితే అంత క్లియర్గా అయితే అనిపించింది. మీకే అనిపించే ఉంటుంది. ఇది 3500 పెట్టి కొంటే బెస్ట్ అనమాట. నిజంగా నాకంటే వర్త్ అయితే అనిపించింది. మీరు కనుక ఇలాగా కంటెంట్ కోసం కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనండి గైస్. చాలా అంటే చాలా బాగుంది. నాకు పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది కదా, ఇదైతే సూపర్. నాకైతే 3500 వర్త్ అయితే అనిపించింది.
మీరు కనుక కొనాలంటే కొనేయండి గైస్, ఆలోచించబాకండి, చాలా అంటే చాలా బెస్ట్. ఇలాగే సేమ్ ఇలాగే సైజ్ లో ఇంకొకటి ఉంటది, ల్యాండ్ లార్క్ M1 అని ఉంటది, అది 10,000 అనమాట. అంతకుముందు అదే కొందాం అనుకున్నా, కాకపోతే ఎందుకు అంత బడ్జెట్ పెడదాం ఎందుకు ఇప్పుడే. సో ఇదైతే 3,500 కి అయితే నేనైతే కొన్నాను, ఇదైతే వర్త్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటది. నచ్చినట్లయితే మీరు లైక్ అయితే అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. బాయ్ బాయ్.